అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మే 10 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, మానసిక సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించండి. మన గురువారి పేరు వచ్చి శివశక్తి రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు 100% దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి దినఫలితం ప్రకారం అండి, రేపటి రోజున మీ జీవితంలో వచ్చేటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త మీకు అలాగే మీ కుటుంబానికి ఎంతో ఆశ్చర్యనిస్తుంది. జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశం అనేది జరగబోతుంది. అంటే మీ జీవితంలో ఒక ఊహకందనటువంటి ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఇందుకే మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు కూడా రేపటి రోజున మీరు ఎదుర్కోవడం నిజమని చెప్పుకోవచ్చు. అలాగే అసలు ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి శుభవార్తలు అందుకోబోతున్నారు, మీకు ఎదురయ్యే ప్రతికూల సమయాన్ని మీరు ఎలా జయించగలగాలి అనేటువంటి పూర్తి అంశాలను కూడా క్లియర్గా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక రేపటి మీకు ఒక విచిత్రమైనటువంటి రోజు అండి. ఎందుకంటే రేపటి మీకు ఒక వార్త అనేది రాబోతుంది. ఆ వార్త ద్వారా మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు. మరి ఆ వార్త ఏమిటి, ఆ వార్త మీ జీవితంలో కీలకంగా ఎలా మారుతుంది, ఆ విషయాలు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనదైతే కానే కాదు. అలాగే ఈ రాశి వ్యక్తులు కూడా అతి సామాన్యులైతే కానే కాదండి. ఎంత గొప్పగా ఉంటారంటే నీతి నిజాయితీ అసలు ఈరోజు ఎవరికైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ రాశిలోనే చెప్పుకోవాలి కూడా. అంత నిజాయితీ కలవారండి ఈ రాశివారు. మొట్టమొదటిగా చెప్పండి కదా, అసలు మీ పేరు చెప్పుకోవాలి కూడా. ఎందుకంటే నీతి నిజాయితీ మంచితనం క్రమశిక్షణ ఉంటారు. చూడ్డానికి చాలా హుందాగా ఉంటారు. అలాగే చూసేందుకు వీరికి చాలా పొగరేమో అన్నట్లుగా కనిపించినప్పుడు కూడా మీ మనసు మాత్రం వెన్నపూసలాంటిదండి. అయితే ఇంకా బాగా మీ గురించి పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసినటువంటి పనులు, మీ తెలివితేటలు ఎవరికైనా కానీ దాసోహం అవ్వాలేమో, అంటే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయి మీకు దాసోహం అవ్వాలన్నట్లుగా మీ యొక్క పనితీరు, మీ యొక్క క్రమశిక్షణ, మీ ఆలోచన విధానం ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజుల్లో మనం కొంతమంది వ్యక్తులు మాట ఇస్తారండి, ఆ మాట మీద నిలబడతారని కూడా చెప్తారు. కానీ అదంతా పాత రోజుల్లో. కానీ ఈ రోజుల్లో ఇప్పటి వరకు కూడా ఏదైనా ఒక మాట ఇచ్చినా కానీ, ఏదైనా ఒక పని చేస్తామని చెప్పి ఎవరికైనా కానీ డబ్బు సాయం కానీ ఇటువంటివి ఎవరికైనా చెప్పినా కానీ దాన్ని 100% దాని గురించి మేము అది చేస్తాము అని చెప్పడం అవసరం లేదు అనేలాగా ఖచ్చితమైనటువంటి హామీ ఇస్తారని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. మరి అలాంటి వ్యక్తుల్ని రేపటి మనం చూడడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ మీరేంటంటే ఎక్కడో వేళ్ళ మీద నోటికో కొట్టుకో లెక్క పెట్టుకోవాల్సిన వ్యక్తులు అండి. ఇక ఈ రోజుల్లో మీరు మాత్రం ఒక మాట ఇచ్చినా, ఏదైనా సహాయం చేయాలని చెప్పి చూసినా మీ మైండ్ సెట్ అనేది అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారు. మీ పనులు ఆచరణలు పెడుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని అయితే మీరు ఆచరించేటువంటి విధానం చాలా గొప్పగా ఉంటుందండి. ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శప్రాయంగా ఉంటారు. ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులుగా కూడా నలుగురు చెప్పుకుంటారు. మీ రూపం కానీ బంగారంగా ఉంటుందండి. మీ రూపం ఆకర్షణీయమైన రూపలావణ్యంతో ఉంటారు. పైకి గంభీరంగా ఉంటారు. మీ మనసు చాలా ఎర్రపూసలాగా ఉంటుంది. అయితే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపిస్తే దాన్ని వెంటనే చేసేస్తారు. అది మంచా చెడా ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి ఫాస్ట్ నిర్ణయాల వల్ల మీ జీవితం అనేది కొంచెం తారుమారు అవుతూ ఉంటుందండి. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా కూడా మీకు ఎదురవుతూ ఉంటాయని చెప్పాలి. అయితే రేపటి మీకు ఏంటంటే మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వలన అవతల వ్యక్తులు కూడా ఊహించిన విధంగా దెబ్బ పడుతూ ఉంటుంది. అది కూడా ముఖ్యంగా మీ శత్రువులు అవతల వారు రేపటి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా రేపటి మీరు తీసుకునే నిర్ణయాలు ఉండబోతున్నాయి. అయితే అది మీ శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేస్తుందండి. అలాగే ఇక రేపటి మీరు ఏదైనా కానీ సెలెక్ట్ చేస్తే చాలా హుందాగా ఉంటుంది. మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసే విషయంలో కానీ చాలా హుందాగా ఉంటారనమాట.
ఇక రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అని చెప్పుకోవాలండి, ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మరైతే అంత ఈజీ అయితే కానే కాదండి, సామాన్యమైన విషయం కూడా కానే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో కొత్త వ్యక్తి మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం. మరి మనం ఆ బంధాన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నామంటే అన్ని విధాలుగా కూడా మన జీవితానికి వారు సరైన వారా కాదా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరైతే రేపటి మీ జీవితంలోకి వచ్చే ఆ కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. అలాగే రేపటి మీకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల లోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది. అది కూడా ఫోన్ కాల్ ద్వారా కానీ, లేదంటే ఇంకేదైనా సరే ఒక SMS ద్వారా కానీ, లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా కానీ మీరు ఆ విషయం తెలుసుకోవడానికి తప్పకుండా జరుగుతుంది. లేదా దానికి సంబంధించినటువంటి తాలూకా విషయాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడం, ఇదంతా కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి చేయడం అనేది జరుగుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుందండి. మీ జీవితంలో ఏంటంటే ఒక్కోటి గత కొన్ని శక్తులు కూడా ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారా, లేదంటే ఇది ఒక విధంగా ఒక సందేశ రూపంలోనో మీకు సూచనలు మీతో మాట్లాడించి ప్రయత్నిస్తున్నారు. ఇది దైవానుగ్రహం. ఎందుకంటే మీరు చాలా నీతి నిజాయితీ ప్రేమతో ఉంటారు, కుటుంబానికి గౌరవిస్తారు, స్నేహితులు కావచ్చు, ఇలా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైంది, మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేదు. అందరినీ నా అనుకుంటారు, అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని అర్థం చేసుకునే వారే ఉండరండి. ఇక పాత స్నేహితులు ఎప్పుడో కలుసుకుంటారు. మీ కుటుంబ వ్యవస్థను కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకున్నటువంటి ప్రేమపరమైన వ్యాఖ్యలతో అందరితో కూడా చాలా చక్కగా గొడవలు లేపడకుండా కలిసిమెలిసి ఉన్నా అని చెప్పి మీరు కోరుకుంటారు. ఇక మీరు ఈ విధంగా కుటుంబ వ్యవస్థను కూడా అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా చాలా పీస్ఫుల్గా రేపటి గడిచిపోతుందండి. ఇక చెప్పాలంటే కనుక రేపటి ముఖ్యంగా 2 వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కనిపిస్తుంది. అంటే వారు పనిచేసే చోట కావచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, తేలినటువంటి ఒక ప్రదేశంలో కావచ్చు, 2 వ్యక్తుల యొక్క పరిచయం అనేది రేపటి మీ జీవితంలో మీకు కలగబోతుంది. అది కొంత చెడు దిశగా కూడా రేపటి మీకు కనిపిస్తుందండి. కాబట్టి ఈ రాశి వారు కొంచెం అప్రమత్తంగా కూడా ఉండవలసిన సమయం. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే రేపటి మీ జీవితంలో నూతన పరమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా కొన్ని పరిచయాలు ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రేపటి ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారు. అంతేకాదండి, ఒక చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉంటున్నాడు ఒక వ్యక్తి కూడా తిరిగి మీతో మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారే మరలా మీతో వచ్చి మాట్లాడము, మీకు దగ్గర అవ్వటము, ఇటువంటి జరగటం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడము, అలాగే వారికి ఉన్నటువంటి మీ మీద వారికి ఉన్నటువంటి ఫీలింగ్స్ని చెప్పడము, ఇవన్నీ కూడా మీ మనసుకి ఆనందాన్ని ఇస్తాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను కూడా మీరు ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉంటారు. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు ఎదురవడం చాలా పూర్తిగా తేలిపడడం ఖాయమని చెప్పుకోవచ్చు. అంటే చాలా రకాలుగా డిప్రెషన్లో ఉన్నటువంటి ఒక విషయంపై ఒక తెలియనటువంటి ఒక ఫీలింగ్ అనేది మీకు వస్తుందన్నమాట. దీని ద్వారా మీ మనసు తేలికపడుతుందండి. ఇక రేపటి శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో మీరు బాగా శ్రమించి కూడినటువంటి పనుల్లో మీ పనులు మంచి ఫలితాలు అయితే రేపటి కనిపిస్తున్నాయి. సహచరుల యొక్క సహాయ సహకారాలు కూడా రేపటి మీకు కీలకంగా మారే అవకాశం ఉంది. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని పలకరిస్తాయి. ఇక ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి. రేపటి మీకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఖచ్చితంగా కూడా ఎక్కడ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా మీకు అంతా కూడా మేలు చేస్తుందండి. అదేవిధంగా రేపటి మీ వైపు అన్నిక కూడా అదృష్టదాయకమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి కొత్త ఉత్తేజంతో కూడా మీరు అన్ని పనులు కూడా చేయగలుగుతారని చెప్పాలండి. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో గణనీయమైన లాభాలు, తగినటువంటి గౌరవాలు రేపటి మీరు తగ్గించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు కూడా మీకు ఎక్కువ అవకాశాన్ని ఇస్తాయి. అలాగే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం మీరు వేసేటువంటి ప్రణాళికలు మీకు విజయాన్ని నాంది పలికేలాగా ఉంటాయన్నమాట. ఇక అలాగే రేపటి మీరు అన్ని రకాలు కూడా సూర్యదేవుని యొక్క అనుగ్రహం కూడా పొందనండి. ఖచ్చితంగా కూడా ఆదివారం రోజు ప్రతిరోజు కూడా అండి సూర్యునికి కొంచెం నీళ్లు సమర్పించడం ద్వారా మీకు అన్ని పనుల్లో కూడా అనుకూలమైన మార్పులు ఖచ్చితంగా కలుగుతాయండి. ఇక రేపటి కుటుంబ సంతోషం అనేది మీకు మరింత ఎక్కువగా ప్రశాంతత అయితే ఖచ్చితంగా ఇస్తుంది. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే రేపటి మీరు ప్రారంభించే ప్రతి పని కూడా ఒక సక్సెస్ అయితే అవుతుందండి. 100% సక్సెస్ అయితే కనిపిస్తుంది. మీలో తేలినటువంటి ఆనందాన్ని ఇస్తుందన్నమాట. అదేవిధంగా రేపటి ఈ రాశివారు మిమ్మల్ని ప్రశాంతంగా కూల్గా ఉంచగల పనుల్లో నిమగ్నం అవ్వండి. రేపటి మీరు డబ్బుని ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. చెడు కాలం కూడా మనకి బోలెడిస్తుందండి. నేర్చుకోవడానికి స్వీయ అనుభూతితో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి.
మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొరుకుతున్నట్లుగా అనిపిస్తుందండి. యాత్రలు ప్రయాణాలు ఆహ్లాదాన్ని అజ్ఞానాన్ని కలిగిస్తాయి. రేపటి రోజున మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో ఒక స్పెషల్ చేయబోతున్నారు. రేపటి రోజున మీరు అప్పుగా ఇచ్చిన ధనము మీకు తిరిగి వస్తుంది. దీనివల్ల మీరు అన్ని ఆర్థిక సమస్యలను కూడా బయటపడతారండి. రాగి యొక్క ఒక చదరపు భాగాన్ని తీసుకోండి, దానిపై కుంకుమను దరఖాస్తు చేసుకోండి, దీన్ని ఎరుపు గుడ్డతో మూసిపెట్టండి మరియు సూర్యోదయం సమయంలో దాన్ని విడిగా ఉన్న ప్రదేశంలో పూడ్చిపెట్టండి. ఇది కుటుంబంలో ఆనందం మరియు ఐక్యత ఖచ్చితంగా పెరుగుతుందండి. అదేవిధంగా రేపటి రోజున పిల్లలు లేని వారు ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది. మరి తెలుసుకున్నాక ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.